హైదరాబాద్ షేక్పేట్ ఆర్ఓ కార్యాలయానికి జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వచ్చారు. నామినేషన్ దాఖలు సందర్భంగా అఫిడవిట్లో ఇచ్చిన అంశాలు సరైనవే అని మరో డిక్లరేషన్ ఇవ్వనున్నారు. మరోవైపు నామినేషన్ల పరిశీలన కొనసాగుతోంది. ఇప్పటివరకు 40 నామినేషన్ల స్క్రూటినీ ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. రేపు కూడా నామినేషన్ల పరిశీలన కొనసాగుతుందని చెబుతున్నారు. నామినేషన్ల పరిశీలన కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రస్తుతం షేక్పేట్ ఆర్ఓ ఆఫీస్ దగ్గర మా ప్రతినిధి సుధీర్ జాయిన్ అవుతున్నారు వివరాలు అందించడానికి. సుధీర్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. అయితే నామినేషన్ల స్వీకరణ సందర్భంగా జరిగిన కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ నేపథ్యంలో ఈరోజు నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. అదేవిధంగా నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అయితే దాదాపుగా 211 మంది దాదాపు 321 నామినేషన్లు దాఖలు చేశారు. రిజిస్టర్ పార్టీలు, రికగ్నైజ్డ్ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా భారీగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా నామినేషన్ల స్క్రూటినీ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 40 నామినేషన్లను స్క్రూటినీ చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అధికార పార్టీతో పాటుగా ప్రతిపక్ష పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులందరూ కూడా మనకు కనిపిస్తున్న ఆ పైన ఏదైతే ఉందో మొదటి అంతస్తులో అక్కడ స్క్రూటినీ జరుగుతుంది. అక్కడే అభ్యర్థులందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కు సంబంధించిన అభ్యర్థి మీద కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి. ఆ ఆరోపణలకు సంబంధించి సెల్ఫ్ డిక్లరేషన్ మరొకసారి ఆర్ఓ స్వీకరిస్తున్నారు. ఇప్పటికే ఆమె సమర్పించిన అఫిడవిట్ ఏదైతే ఉందో ఆ అఫిడవిట్ లో ఉన్న అంశాలన్నీ కూడా పూర్తిగా వాస్తవమైనవే అని చెప్పేసి మరొక అఫిడవిట్ ను దాఖలు చేయాలని చెప్పేసి మరొక డిక్లరేషన్ దాఖలు చేయాలని చెప్పేసి ఆర్ఓ సూచించడంతో ఆ విధంగా మరొక డిక్లరేషన్ ను ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ తో పాటుగా బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఇతర పార్టీలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఇక్కడే ఎదురు చూస్తున్నారు. ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. రేపు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎందుకంటే దాదాపు 211 మంది అభ్యర్థులకు సంబంధించిన 321 నామినేషన్లను స్క్రూటినీ చేయాలి. అందులో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక అభ్యర్థి సమర్పించిన అఫిడవిట్ లో తప్పులు ఉన్నాయని చెప్పేసి అపోజిట్ గా ఉండే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ కు సంబంధించిన అభ్యర్థి మీద అధికార పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆరోపణలు చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి మీద వారి కుటుంబ సభ్యులు కూడా ఆరోపణ చేసినట్టుగా కూడా తెలిసింది. అవన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికీ ఎన్నికల కమిషన్ అధికారులు అధికారికంగా ఏ విషయాలను బయటికి చెప్పనప్పటికీ కూడా వారికి సంబంధించిన అఫిడవిట్లు ఏవైతే ఉంటాయో అఫిడవిట్లు మాత్రమే తాము పరిగణలోకి తీసుకుంటాం. అఫిడవిట్ లో ఉన్న సమాచారం నిజమైనదా కాదా తేల్చుకోవాల్సింది అది న్యాయస్థానం ఆ విషయానికి సంబంధించి పూర్తిగా ఆ విషయాలను చూసుకుంటుంది. అవి ఏవైనా ఉంటే అవి చట్టబద్ధంగా ఉన్నాయా లేదా అనేది న్యాయస్థానాల్లో తేల్చుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు ఇక్కడ కంప్లైంట్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులకు స్పష్టం చేశారు. ఏది ఏమైనా కానీ తెలంగాణలో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి సర్వత్రా ఆసక్తి రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి ఈ రోజు ఉదయం వరకు కూడా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. నిన్న ఉదయం 11 గంటలకు ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ అనేది ఈ రోజు తెల్లవారుజాము వరకు కూడా జరిగింది. దాదాపుగా నిన్న ఒక్కరోజే 194 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు నామినేషన్లకు సంబంధించిన స్క్రూటినీ అయితే జరుగుతుంది. ఆ స్క్రూటినీలో ఒక్కొక్కరు ఎలాంటి నామినేషన్ల సెట్లలో ఎలాంటి పత్రాలు దాఖలు చేశారు, వారికి సరైన పత్రాలు దాఖలు చేశారా లేదా అనేదాన్ని నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా అక్కడ ఉన్న అఫిడవిట్లను చూపిస్తూ వివరాలను తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరొక వైపు 211 మంది అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా మరోవైపు ఆన్లైన్ చేసే ప్రక్రియ మొదలైంది. ఏది ఏమైనా కానీ నవంబర్ 11వ తేదీ నాటికి పోలింగ్ అయితే జరగబోతుంది. 2 రోజుల తర్వాత అంటే 24వ తేదీ రేపు అక్టోబర్ 24వ తేదీ దీనికి సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణకు గడువు అయితే ఇచ్చారు. ఇప్పటికీ ఈ 211 మంది ఎన్నికల బరిలో ఉండడంతో అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలకు కొంత ఇబ్బందికరంగా మారడంతో ఎవరైతే బాధితులుగా భావిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఫార్మాసిటీ బాధితులు కావచ్చు, RRR బాధితులు కావచ్చు, కొంతమంది నిరుద్యోగులు కూడా ఇందులో నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం
ఒకవైపు ఆ పార్టీలకు సంబంధించిన నేతలు చేస్తుంటే మరొక వైపు వారికి సంబంధించిన పత్రాలన్నీ సరైనవా కాదా అని చెప్పేసి చెక్ చేసే ప్రయత్నం ఎన్నికల కమిషన్ చేస్తుంది. నిన్న దాఖలు చేసిన నామినేషన్లకు సంబంధించి చాలా వరకు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు కాబట్టి వారికి సరైన పత్రాలు లేవు. వారికి బీఫామ్స్ కొన్ని పార్టీలకు సంబంధించి కావచ్చు, రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ పార్టీలకు సంబంధించిన ధ్రువపత్రాలు లేకపోవడంతో వాటిని కొన్ని పక్కన పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా వీరు నామినేషన్ స్వీకరించేందుకు సమయం తీసుకున్నారు. ఈ రోజు నామినేషన్ల పరిశీలనకు సమయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు ఒక్కొక్క అభ్యర్థికి 15 నుంచి 20 నిమిషాల వరకు వారి అఫిడవిట్లను, వారి నామినేషన్ సెట్లు ఏవైతే ఉన్నాయో అందులో ప్రతి ఒక్క కాలాన్ని ఫిల్ చేశారా లేదా అనే విషయాన్ని మొత్తంగా నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే పక్కన అభ్యర్థులు అభ్యంతరాలను లేవనెత్తిన సమయంలోనే వాటికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ రేపు సాయంత్రం వరకు కూడా నామినేషన్ల పరిశీలన అయితే జరుగుతుంది. ఎల్లుండి నామినేషన్లకు సంబంధించిన ఉపసంహరణకు గడువు ఉంటుందని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలలో బ్యాలెట్ యూనిట్ల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ కేవలం 15 మందితో మాత్రమే ఒక బ్యాలెట్ యూనిట్ ఉంటుంది. కానీ ఇప్పుడు 211 మంది అభ్యర్థులు అధికారికంగా ఉన్నారు. ఇందులో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎంతమంది మిగులుతారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. 15 మంది కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అదనపు బ్యాలెట్ యూనిట్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ 3 లేదా 4 అంతకంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లను కూడా ఉపయోగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా కానీ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ అయితే భావిస్తుంది.